రామ 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 హరే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ నగురాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా మనం చేసుకుంటున్న శ్రీమద్ రామాయణ అధ్యయన సుందరాకాండలో హనుమ సీతమ్మ తల్లి యొక్క అన్వేషణ లంకా నగరంలో చేస్తూ ఉన్నారు. లంకా నగరం అంతా వెతుకుతూ ఉన్నారు సీతమ్మ తల్లి కోసం. ఒక పెద్ద భవనం కనిపించింది, బంగారు భవనం. రత్నములు, వజ్రములు, మాణిక్యములు, వైఢూర్యములతో నిండిపోయి ఉందన్నమాట. ఆ భవనంలోకి ప్రవేశించారు. ఆ భవనం లోపలికి వెళ్ళి చక్కగా అక్కడ పరిశీలన చేస్తూ ఉన్నారు సీతమ్మ తల్లి ఎక్కడ ఉన్నది అని. ఒక ఆంతరంగిక భవనంలో, ఒక ప్రదేశంలో రావణాసురుడు పడుకొని ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ చాలా తేజోమూర్తి అయిన ఒక స్త్రీ కూడా దర్శనమిచ్చింది. హనుమ ఒక సెకండ్ కనుక్కుంటాడు, అమ్మో సీతమ్మ తల్లియా అని అనుకుంటాడు అనమాట. అంత తేజోమూర్తిగా ఉన్నారు. కానీ తర్వాత అర్థమవుతుంది, ఓహో మా స్వామి యొక్క ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లి ఈ అవస్థలో మాత్రం ఉండదు. ఎవరు? మండోదరి, రావణాసురుడి యొక్క ధర్మపత్ని. హనుమ అందరిని ఒక్కసారి ఇలా దర్శిస్తారనమాట. చూసి ఆయన అనుకుంటాడు, అదేంటబ్బా నేను ఇలా స్త్రీలను చూస్తున్నాను, ఇది కరెక్టా రాంగా అని అనుకున్నప్పుడు, లేదు ఇది రామసేవ కోసం చూస్తున్నాను కదా, అన్వేషణ కోసం వచ్చాను కదా, రామ కార్యం కోసం వచ్చాను కదా. చేద్దాం ఈ సేవ, ఎంత కఠినమైనదైనా సరే సాధిద్దాము అని అనుకున్నాడు హనుమ. బయలుదేరాడు, మళ్ళీ వెతుకుతూ 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 ఉన్నాడు. ఒకప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే అండి, హనుమకి కాన్ఫిడెన్స్ అనేదే పోతది. నేను అసలు ఈ సేవ చేయగలుగుతానా అనే విధంగా ఉంటారనమాట. కానీ లేదు, రామ సేవ ఆగకూడదు. రాముడు అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. పాపం హనుమకు అర్థం కాదనమాట. ఏంది గోల్ అసలు, భార్య కోసం ఇంత ఏడప,
ఇంత ఎతకటాలా? ఇంతమందిని ఇది చేస్తాడా? హనుమకి అర్థం కాలేదసలు. ఎవరు? ఎందుకోసం? ఎందుకిలా చేస్తున్నారు అని. కానీ ఎప్పుడైతే అశోక వాటికలో సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకుంటారో అప్పుడు అర్థమవుతుంది. అందుకా మా రాముడు ఇలా అన్నాడు. అందుకా మా రాముడు ఇంత ఏడుస్తున్నాడు. అందుకా మా రాముడు ఇంత బాధపడుతున్నాడు అని. రాక్షసులందరి మధ్యలో సీతమ్మ తల్లి ఉంది. ప్రొద్దున తెల్లవారుజామున అవుతూ ఉంటుంది. రావణాసురుడు నిద్రలేసి సీదా వచ్చేసి సీతమ్మ తల్లి దగ్గరకొచ్చేసి ఎంతో ఇబ్బందికరమైన మాటలన్నీ గూడా పెడుతూ ఉంటారనమాట. "మీ వాడెలానో రాడు. వాడికంత ధైర్యం లేదు. అంత శక్తి లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసేసుకో. సుఖంగా ఉంటావు. నీకింతే టైముంది. దాని తర్వాత చూడండి. మిమ్మల్ని కోసుకొని చక్కగా ముక్కలు ముక్కలుగా చేసి మా రాక్షసులందరూ కూడా వివిధ వంటకాలు వండుకొని తినేస్తాము" అని వార్నింగ్ ఇచ్చి ఎళ్ళిపోతే అక్కడుండే రాక్షసులందరూ నేను సీతమ్మ తల్లి యొక్క కళ్ళు తింటాను. సీతమ్మ తల్లి యొక్క తల తింటాను. సీతమ్మ తల్లి చేతులు తింటాను. ఇంకొకళ్ళు సీతమ్మ తల్లి యొక్క కాళ్ళు తింటాను అని ఇలా మాట్లాడుతూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్న తరుణంలో ఒకానొక క్షణంలో తన యొక్క మనస్థైర్యాన్ని కోల్పోయింది సీతమ్మ. తన జుట్టునే తాను తీసుకొని ఉరివేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు హనుమకి ఏ దారి తోచదు. ఎలా సీతమ్మ తల్లిని కాపాడాలి అని. ఆయనకు తెలిసిందొకటే రామకథ. అటువంటి చక్కటి రామకథను ప్రారంభించారనమాట. ఎప్పుడైతే రామకథ ప్రారంభం చేశారో సీతమ్మ తల్లి తాను చేస్తున్న ప్రయత్నాన్ని ఆపి హనుమ వైపు చూస్తూ, హనుమని ప్రశ్నిస్తూ, ఎంతో ఆనందిస్తూ హనుమతో మాట్లాడడం ప్రారంభం చేసింది. మన జీవితంలో ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ దుఃఖాలలో ఉన్నా, ఏ కన్‌ఫ్యూజన్‌లలో ఉన్నా, ఏ క్రాస్ రోడ్స్‌లో ఉన్నా మనకి ఒక బలాన్ని చేకూర్చేది, స్వాంతన ఆనందాన్ని ఇచ్చేది అంటూ ఏదన్నా ఉంటే, అది భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క కథ. అదే హనుమ చేశారక్కడ. ఎంతోమంది మాకు స్వయంగా అనుభవంలో ఉన్న విషయం, ఎంతోమంది వాళ్ళ యొక్క అనుభవాలలో చెప్పిన విషయం ఏమిటి అనంటే, ప్రభుజీ మేమెంత బాధల్లో ఉన్నా, ఏంటి ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉన్నా సరే, భగవంతుడి యొక్క ప్రవచనములు మనం వినటం చేత, ఆ ఆన్సర్స్ అన్నీ కూడా మాకు దొరికిపోయాయి ప్రభుజీ అందులో. ఆన్సర్స్ అన్నీ కూడా మాకు తెలిసిపోయాయి ప్రభుజీ అందులో అని చెప్తూ ఉంటారు. మాకు కూడా స్వతహాగా ఆ అనుభవం ఉన్నది. భగవన్నామంలో, భగవంతుడి యొక్క కథలో, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో అన్నీ సుమంగళమే. నామ సంకీర్తనం విష్ణో జగత్
నామ సంకీర్తనం విష్ణో జగద్మంగళమందస. అటువంటి ఎంతో సుందరమైన రామ కథను హనుమ సీతమ్మ తల్లికి వివరించారు. చక్కటి సంభాషణ జరిగింది. సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వచనములు తీసుకున్నారు. సీతమ్మ, పద నువ్వు నాతో పాటు. సీతమ్మ తల్లి రాను నేను అని అన్నది. నువ్వు చూస్తేమో చిన్న కోతివి నన్నెలా తీసుకెళ్తావు? కంగారు పడకమ్మా, నాకంత శక్తి ఉన్నది అని పెద్ద స్వరూపమై చూపించినాడు. సముద్రంలో వెళ్తూ ఉంటుందేమో, నాకు కళ్ళు తిరుగుతాయి సముద్రం అంత పైనుంచి నన్ను తీసుకెళ్తే. అమ్మా, నువ్వు దానికి చింత లేదు. నువ్వు అసలు సముద్రం పైన ఎగిరినావని కూడా నీకు తెలియకుండా లోపలనే నేను సముద్రాన్ని దాటిచ్చేస్తాను. లేదు, రాముడే రావాలి, రాముడే రక్షించాలి. సరే అమ్మా, అర్థమైనది. మీ ఆజ్ఞ అని ఆవిడిచ్చిన, రాముల వారి కోసం ఇచ్చిన ఒక చక్కటి జ్ఞాపికను తీసుకొని బయలుదేరి వెళ్తూ వెళ్తూ రాముడి యొక్క శక్తిని కొద్దిగా రావణాసుడికి పరిచయం చేసి వెళ్దాము అని అనుకున్నాడు పాపం. ఎళ్ళక్కడ చిందరబందర చేసేసారు. రావణాసుడి యొక్క సైన్యం అంతా వచ్చేసింది. హనుమను బంధించింది. తీసుకెళ్ళింది. తోకకు మంట పెట్టారు. మొత్తం లంకా నగరాన్ని కాల్చేశాడు. సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. జై శ్రీరామ్ బయలుదేరిపోయారు. మళ్ళీ తిరిగొచ్చేశారు. సీతమ్మ తల్లిని చూశాను. అశోక వాటికలో ఉన్నది. రాముడి కోసం వేచి చూస్తూ ఉన్నది. నెల రోజులు మాత్రమే ఉంటా అన్నది. పదండి అని ఆగమేఘాల పైన వెళ్ళిపోయి సుగ్రీవుడి యొక్క రాజ్యమైన కిష్కింధా నగరానికి వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పాలి కదండీ ఇప్పుడు ఈ విషయం. సీతమ్మ తల్లిని అననేసరికి సీతమ్మ తల్లియా అంతవరకు కూడా ఆగలేకపోతాడట రాముడు. ఏమైంది, సీతమ్మ తల్లి కనిపించలేదు అనంటే, సీతమ్మ తల్లి దొరకలేదు అనంటే, సీతమ్మ తల్లి తెలీదు అనంటే, ఎక్కడ రాముడికి ఏమైపోతుందో ఏమో అని చూశాను సీతమ్మ తల్లిని అని అన్నాడు హనుమ. నువ్వు చేసిన సేవకి నేనేమి ఇవ్వగలుగుతాను తండ్రి? నీ రుణం నేను తీర్చుకోలేను. ఒకటే ఒక్కటి నేను చేయగలుగుతాను అని ఇలా అని కౌగలించుకుంటాడు రాముడు హనుమని. అది మీరు చూసే ఉంటారు గదండీ! ఆ సీన్ ఎప్పుడైతే హనుమని రాముడు కౌగలించుకుంటాడో. ఇది భక్తులకి వచ్చే అన్నిటికంటే గొప్ప శక్తి. అన్నిటికంటే గొప్ప భగవంతుడి యొక్క కృప, వైష్ణవుల యొక్క కృప మన జీవితంలో మన అనుకోని మనల్ని దగ్గర తీసుకునే భక్తులున్నారనుకోండి. అది అన్నిటికంటే గొప్ప విషయం తెలుసునా? రాముడంటాడు, "అసలు నువ్వు చేసిన సేవకి నేను రుణం తీర్చుకోలేను. నన్ను నేను ఇస్తే కానీ ఆ రుణం తీరదు.
అందుకు నన్నే నేనిచ్చేస్తున్నా అని హనుమాన్ బట్టేసుకుంటాడనమాట. అది అద్భుతమైన సేవ హనుమ రాముడి కోసం చేసినది. సరే పద వెళ్దాము. ఇలా మనం చేద్దాము. ఈ దారిలో వెళ్ళాలి. ఈ దారిలో ఇలా వెళ్ళి మనము సేతువుని నిర్మించగలిగితే అప్పుడు మనం దాటుకుంటూ వెళ్ళగలుగుతాము అని అనుకున్నారు. సరే అని బయలుదేరారు. మనం విభీషణుడి యొక్క శరణాగతి ఎలా జరిగింది? ఎలా వాళ్ళు ఆ చక్కటి రామ సేతువు నిర్మాణం చేయబోతున్నారు అనే విషయాలన్నిటిని గూడా రేపు, ఎల్లుండి చూసేసి ఈ రామనవమి లోపలనే మనం ప్రయత్నం చేద్దాం రామాయణాన్ని పరిపూర్ణం జేసుకోవడానికి. ఇంకా వీటి విషయాలు డీటెయిల్డ్‌గా మనం ఎందుకంటే రామనవమి తర్వాత ఇంకా మనం కొద్దిగా బిజీ అవ్వబోతున్నాం కొన్ని రోజుల వరకు. కాబట్టి ఆ సమయంలో మనం ఇంకొక టాపిక్ తీసుకునేటట్టుగా చూద్దాం. రేపు మనకి హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్‌లో ఇంగ్లీష్ శ్రీమద్ భాగవతం క్లాస్ ఉన్నది. రేపు సాయంకాలం పూట మనకి శ్రీ వెంకటేశ్వర వైభవము అనే ప్రవచనం వనస్థలీపురంలో ఉన్నది. చక్కగా హైదరాబాద్ వాస్తవ్యుల భక్తులందరూ కూడా ఆ ప్రవచనానికి విచ్చేయవచ్చును. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర వైభవము అనే ప్రవచనము. దాని తర్వాత మనకి మహాప్రసాద వితరణ కూడా అక్కడ జరగబోతుందనమాట. అందరికీ ప్రసాదం ఉన్నది. చక్కగా సేవించుకొని, ప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్ళవచ్చును. ఇది రేపటి రోజున కార్యక్రమం. ఎల్లుండి నల్గొండలో ప్రోగ్రామ్ ఉన్నది. దాని తర్వాత మనకి ఆదిలాబాద్‌లో 3 రోజుల ప్రోగ్రామ్‌లున్నాయి. 15, 16, 17 ఆదిలాబాద్ వాస్తవ్యులందరూ కూడా చక్కగా గమనించి, మీకు తెలిసిన వారందరికీ తెలియజేయాల్సిన విషయం ఇది. దాని తర్వాత 19వ తారీఖున ఖమ్మంలో అజామిళోపాఖ్యానము అనే ప్రవచనము మనకున్నది. ప్రొద్దున పూట శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపమనందు. ఇది ఇప్పటి వరకు మనకున్న ప్లాన్. మిగతా విషయాలన్నీ కూడా మళ్ళీ దాని తర్వాత జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ సీతారామచంద్ర భగవానికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీ రాధేశ్యామ్. హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత ఈరోజు బృందావనిని చూశాను నేను క్లాస్‌లో. శ్రీహర్ష, బృందావని బాగున్నారా? బృందావని హరి బోల్. హర్షశ్రీ, ప్రభుజీ. హరికృష్ణ బాగున్నారా? హరే హర్ష కృష్ణ. హర్ష ఎక్కడుంది బృందావని? రాలేదనుకుంటా ప్రభుజీ. ఓహ్! ఎగ్జామ్స్ అయిపోయాయా మీవి?
నాది అయిపోయింది ప్రభుజీ. హర్షక్కది అయిపోలేదు. ఓకే. మళ్ళీ హాలిడేసా ఇప్పుడు మీకు? 25th నుండి ప్రభుజీ. 25th నుంచి హాలిడేసా? వెరీ గుడ్. వండర్‌ఫుల్. ఇప్పుడు ఏ క్లాస్‌కెళ్తున్నావు? 6th క్లాస్ ప్రభుజీ. హర్ష? 8th క్లాస్ ప్రభుజీ. 8th క్లాస్. ఓకే. వెరీ గుడ్. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ చేరిపోయారా కాలిఫోర్నియా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్ హర్ష ఉన్నావా? ఉన్నాను ప్రభుజీ. హరిబోల్ హరిబోల్ ఎలా ఉన్నావు? ఏం సంగతులు? బాగున్నాను ప్రభుజీ. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయితున్నాయి. ఇంకెన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న? ఇంకా 4 ఉన్నాయి ప్రభుజీ. వెరీ గుడ్. మంచిగా రాస్తున్నావా? రాస్తున్నాను ప్రభుజీ. ఓకే. వెరీ గుడ్. మంచిగా రాయాలి. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హర్ష మాతాజీని అడిగినా అని చెప్పు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. సంతోషం. బాగున్నారా ప్రభుజీ? అంత బాగున్నారు మాతాజీ. అంత సంతోషం. హర్ష బాగా చదువుతుందా? బాగా రాస్తుందా ఎగ్జామ్స్? రాసిన ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ గుడ్. సమ్మర్ హాలిడేస్ లో ఏమన్నా స్పెషల్ సెషన్స్ ఉన్నాయా హర్ష నీకు టెంపుల్లో? లేదు ప్రభు. సండే క్లాసెస్ అటెండ్ అవుతాను. సండే క్లాసెస్ అటెండ్ అన్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ హైదరాబాద్ తీసేసి కాలిఫోర్నియా పెట్టాలి పక్కన మీరు. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. హరే కృష్ణ. నిన్న సాయంకాలం చేరుకున్నాం ప్రభుజీ మేము ఇక్కడికి. సంతోషం. సంతోషం. ఉమ్, మొన్న దోహా ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు అసలు కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ ఫోను. సంతోషం. అదే మీరు నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ మీరు అసలు ఫోను కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ. అది మాట్లాడడానికి అవ్వలేదు అసలు. ప్రభుజీ మీ దర్శనం అయ్యి ఎంతో కాలం అయింది ప్రభుజీ. నాకు మీరు దర్శనం ఇస్తానన్నారు, ఇవ్వకుండా మేము ఇక్కడికి వచ్చేసాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏంటి రావట్లేదా? హరే కృష్ణ. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే చెయ్యొచ్చు. ఎవరికైనా ఏమైనా హరే ప్రశ్నలు కృష్ణ. ఉన్నా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. రాజేశ్వరి మాత చెప్పండి. ప్రభుజీ మీ దర్శనం ఎప్పుడు ప్రభుజీ? మాకు త్వరలో. త్వరలో. హరే కానీ కృష్ణ. మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాలి ప్రభుజీ మీరు. తప్పకుండా. తప్పకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తప్పకుండా మీ దర్శనం జాగ్రత్త. చేసుకుంటే కానీ మాకు శాంతి ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉంటాను మాతాజీ. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. హరి బోల్. హరి బోల్. విష్ణు ప్రభుజీ హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నావు నాన్న? ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయి ప్రభుజీ. ఇంకా అయిపోయి 8th క్లాస్ కి వచ్చాను ప్రభుజీ. వండర్ఫుల్. వెరీ గుడ్. చెప్పు నాన్న. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ప్రభు ఇస్కాన్ హైదరాబాద్? రేపే. రేపు కాకుండా ఇంకా ఎప్పుడైనా వస్తారా ప్రభు? తెలియదు అంటే నాన్న. రేపు మళ్ళీ నేను స్కూల్ కి వెళ్ళాలి. అందుకని 8 o'clock స్ట్రైట్ గా శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంది. అంటే 8 o'clock కదా ప్రభుజీ, నేను స్కూల్ కి వెళ్తున్నాను. అందుకని మా అమ్మ కూడా ప్రవచనకి వెళ్ళట్లేదు. ఓకే. ఈవినింగ్ ప్రోగ్రామ్ కి రా వీలుంటే. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. రేపు వస్తున్నాం ప్రభుజీ హైదరాబాద్.
ఓ హరి బోల్ తప్పకుండా. బాగున్నారు ప్రభుజీ మీరు. బాగున్నాను హరి బోల్. థ్యాంక్ హరే యూ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. శ్రీకృష్ణ చైతన్య. చెప్పండి ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం ధన్యవాదాలు. ప్రభుజీ. నేను కొత్తగా జాయిన్ అయినాను. మీరు చెప్పిన రోజు నుంచి నేను 16 మాలలు చేస్తాను. ఓ చాలా సంతోషం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది ధర్మవరం ప్రభుజీ. ఎక్కడ అండి? ధర్మవరం అనంతపూర్ దగ్గర ప్రభుజీ. పుట్టపర్తి ధర్మవరం. అనంతపురం. అచ్చా, చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. మీరు ధర్మవరం రండి ప్రభుజీ ఒకసారి. వస్తాను తప్పకుండా. చాలా సంతోషం చాలా మాతాజీ. మీరు అలా సంతోషం ప్రభుజీ. మంచిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ పైన ఉండాలి. మీరు ఇలానే భక్తిలో అందరి భక్తుల యొక్క ఆశీర్వాదం మీ పైన ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. Yes. చాలా సంతోషం. మిమ్మల్ని ఒకసారి కలవాలి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. నారాయణ పరమేశ్వర ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను యాక్చువల్గా విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ మిఠాయి చేయని మాతాజీ సామదాస్ ప్రభుజీ యొక్క శిక్షా గురువు మాతాజీ ప్రభుజీ. నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. నేను రేపు ప్రోగ్రామ్ కి సాయంకాలం వచ్చి తప్పకుండా మీ ఆశీర్వాదం తీసుకుంటుంటాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రేపు ప్రోగ్రామ్ కి వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి ప్రభుజీ. మీరు అలా అనుకోరు పెద్దలు మీరు. తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి. శుద్ధ భక్తులతో రోజు సాన్నిధ్యం 7 గంటలకి మాతాజీ మాకు నిత్యం భాగవత సేవ క్లాస్ ఉంటుంది 5 to 6 వరకు. 6 to మీరు 7 చెప్పారు వరకు నాకు. ఉంటుంది. మీ ఆశీర్వాదం మాకు ఇష్టం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే. దండవత్ ప్రణామం. మంగాదేవి మాతాజీ. శ్రీ రాధా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. ప్రణామం. మీ సాంగత్యం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభు. హరే కృష్ణ. మిమ్మల్ని మాకు అందించిన మీ తల్లిదండ్రులకి మీ గురువులకి అందరికీ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది ప్రభు? నిన్న మీకు ఆరోగ్యం బాగాలేదు, క్లాస్ రాలేదు. నిన్న కొద్దిగా బాగాలేకుండా మాతాజీ, ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు, బాగానే ఉన్నాను. నిన్న నేను టెంపుల్కి వెళ్ళాను ప్రభు. రాజమండ్రి టెంపుల్కి వెళ్తాను. కృష్ణయ్యకి ప్రార్థించాను ప్రభు. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి మా అందరికి మంచి భక్తిని అందించాలని. మీ అందరి ప్రార్థనలు ఉన్నప్పుడు నాకేమవుతుంది చెప్పండి. మీ వల్ల మాకు చాలా పొద్దున్నే ఇంతమంది సాంగత్యంలో జపం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. గోపి ప్రభు. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం. ప్రభుజీ నిన్న బాగున్నా. హెల్త్ బాగాలేదు, చాలా ఫీల్ అయ్యాను ప్రభుజీ. పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉన్నాను. ప్రభుజీ రేపు రావాలని ఉంది కానీ మా ఇంట్లో మా నాన్నగారిది తిరిగి ఉంది ప్రభు. ఓ, హైదరాబాద్ పర్వాలేదు. అందుకోసం మా భార్య ఉన్నారు అక్కడే మాతాజీ, వస్తారేమో మరి. ఆమెకి కొద్దిగా సర్జరీ అయింది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ, చెప్పండి ప్రభుజీ. అదే మా మాతాజీ ఏమన్నా వస్తారేమో ప్రభు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వనజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. చెప్పండి, ఎలా ఉన్నారు? జాయిన్ అయిన ప్రభుజీ భక్తి మార్గంలో. హరే కృష్ణ. హరే కృష్ణ.
మీ ఆరోగ్యం కుదుట పడిందా ప్రభుజీ? మాతాజీ. భక్తిలో మంచిగా పోయేటట్టు దీవించండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. మాది కరీంనగర్ ప్రభుజీ. అచ్చా, చాలా సంతోషం. కరీంనగర్ లో మన సెంటర్ ఇంకా తయారు కాలే ప్రభుజీ. అచ్చా, అవుతుంది, తొందరలో అవుతుంది, కంగారు లేదు. అది చూస్తున్నా ప్రభుజీ, దానికోసమే. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. నెక్స్ట్ వెంకట మహిష మాతాజీ. వెంకట మనీష మాతాజీ తర్వాత కవిత హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ కనబడట్లేదు. ఎట్లా అనాలి కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, మేమేమనుకున్నామంటే ఫస్ట్ లో భాగవతము ఇవన్నీ వినేటప్పుడు కొంచెం అసలు మనం ఎందుకు పుట్టామనేది తెలిసింది ప్రభుజీ. కొంచెం ఇప్పుడిప్పుడే ఫస్ట్ 7 మాలలు చేస్తున్నాం ప్రభుజీ. ఆ రోజు రామ మందిరం ప్రతిష్ట రోజు నుంచి 7 చేస్తున్నాం అని చెప్పాం ప్రభుజీ మీకు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, వింటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ అని చెప్పు. నమస్కారం జీ. నమస్కారం జీ. ప్రభుజీకి నమస్కారం జీ. నమస్కారం జీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. ప్రభుజీ మేము ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అంటే ఇప్పుడు మిమ్మల్ని గురువుగా స్వీకరించవచ్చా లేదా అని మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నాం. అంటే మనం జస్ట్ మీకు ఒక మెంటర్ గా సేవ చేస్తున్న వాళ్ళని, మీరు చక్కగా భక్తి మార్గంలో ముందుకెళ్ళండి. మీకు గురువులు ఎవరు అనే విషయాలు మీకు శీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒక సిరీస్ చేశాం. ఆ సిరీస్ కనుక విన్నారనుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరిని మనం గురువుగా ఎంచుకోవాలి అని. ఓకేనా? నేను మీ యొక్క దాసుడిని మాత్రమే, గురువుని కాదు. హరే కృష్ణ. మేము కవిత మాతాజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. కవిత మాతాజీ. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే మాతాజీ, చెప్పండి. థ్యాంక్ యూ ప్రభుజీ, ఈ రోజు మీ దర్శనం దొరకడం. నేను ఈ రోజే ఫస్ట్ రేట్ చేసిన, నాకు ఈ రోజే మీరు దర్శనం ఇచ్చేస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మాది ఉప్పల్. రేపు నేను వనస్థలిపురం వస్తున్నాను. సంతోషం. నిజంగా స్వామి, నేను లాస్ట్ మంత్ 4th రోజు జాయిన్ అయ్యాను మీ గ్రూప్ లో. ఓకే. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే అసలు అంటే ఏ టైము జపం ఉంటది అది కూడా తెలియదు. నాకు పొద్దున్నే మెసేజ్ వచ్చింది, అమ్మ పొద్దున్నే 6 o'clock జపం ఉంటది అంటే. మేము యాక్చువల్ గా 6 ఆ టైంలో లేస్తాం, యాక్చువల్ గా లేస్తుంటుంది లేవడం. అట్లాంటిది అసలు మీ మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ డే నుంచి 4:15 to 4:30 మధ్యలో లేవడము, దీపం పెట్టుకోవడము, మీ ప్రవచనాలు వినడము, అసలు అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను ప్రభుజీ. చాలా సంతోషం అదే, చాలా సంతోషం. కార్తీక మాసం ఒక్క మంత్ లో లేసేవాళ్ళం అలాగా అసలు. అట్లాంటిది ఇప్పుడు చేస్తుంటే నిజంగా జన్మ ధన్యమైంది ప్రభుజీ. మా మదరు వీరబ్రహ్మ స్వామి మాల కూడా వేసుకుంటారు. ఇప్పుడు 5 times వేసుకున్నారు. ఇప్పుడు US లో ఉన్నారు అమ్మ వాళ్ళు. అమ్మకు కూడా ఈ భగవద్గీత వినడము, ఈ భాగవతాలు వినడం అన్ని పెడుతూ ఉన్నాను. అమ్మ వింటూ అసలు జీవితం ధన్యమైపోయింది అని చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను మిమ్మల్ని మాకు ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడికి, మీ అమ్మా నాన్నలకి పాదాభివందనాలు. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. రేపు కలుస్తాను మిమ్మల్ని. ఆల్ గుడ్ శిల్ప. హరే కృష్ణ మాత. సుమిత్ర మాతాజీ. సుమిత్ర మాతాజీ తర్వాత శ్రీహాన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. రేపు శనివారం 13th బృందావన్ రాజస్థాన్ యాత్ర చేస్తున్నాం ప్రభుజీ. మీ ఆశీర్వాదము
మంచిగా భక్తిలో ముందుకు పోవాలన్నట్లుగా యాత్ర సంపూర్ణం కావాలన్నట్లు ప్రేయర్ చేయండి ప్రభు. తప్పకుండా తప్పకుండా మాతాజీ. అక్కడ ఇంకా మేము ఏం చూడాలనేది మీ ఆన్లైన్ బృందావన్ యాత్రది విన్నాను కదా, అదంతా చూసుకొని నోట్స్ రాసుకున్నాను ప్రభు. దాని చాలా ప్రకారం సంతోషం. చేయాలనుకున్నాను. అదే చాలా మీకు ఎండలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఓకే ప్రభు. చాలా సంతోషం. హరే కృష్ణ. మీకు శ్రీహాన్ హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. జాగ్రత్త. మీ భక్తులందరి కోసం కూడా ప్రార్థన చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. హరే కృష్ణ. శ్రీహాన్ హరిబోల్. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను ప్రభుజీ. సుధా మాతాజీ. మీరెలా హరే ఉన్నారు? కృష్ణ మాతాజీ. చెప్పు నాన్న. ప్రభుజీ నేను మా అమ్మ భాగవతం చదవడం స్టార్ట్ చేశాము. ఓ వండర్ఫుల్, వెరీ గుడ్. భాగవతం బుక్. చాలా సంతోషం నాన్న. వండర్ఫుల్. ఇంకా మీరు హైదరాబాద్ వస్తున్నారు కదా, అప్పుడు మా ఇంటికి కంపల్సరీ రావాలి. తప్పకుండా నాన్న. ఓకే. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయా నీవి? ఎగ్జామ్స్ అయిపోయి థర్డ్ క్లాస్కి వచ్చాను. థర్డ్ క్లాస్కి వచ్చేసావు అప్పుడే? వావ్. చెల్లి బాగుందా? చెల్లి బాగుంది. చాలా సంతోషం. వండర్ఫుల్. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? హరే కృష్ణ. బాగున్నా. బాగున్నాను. మీ భాగవతం సిరీస్ నేను శ్రీహాన్ డైలీ వింటున్నాం ప్రభుజీ. అచ్చా, సంతోషం మాతాజీ. హరే కృష్ణ. శ్రీహాన్ అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. వాడు కంపల్సరీ రోజుకి 2 or 3 శ్లోకాస్ చదివే తీరుతున్నాడు ప్రభుజీ. చాలా సంతోషం. వండర్ఫుల్. మేము ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఇలా చేయాలని నన్ను శ్రీహాన్ ని బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా. ఆల్వేస్ our prayers are always with both of you మాతాజీ. 3 of you, 4 of you, 6 of you. అమ్మగారు బాగున్నారా? అమ్మగారు హెల్త్ బాగుందా? చాలా బాగుంది ప్రభుజీ. అంతా ఎవ్రీథింగ్ గుడ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్ శ్రీహాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు మాతాజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నా మాతాజీ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా ప్రభుజీ. చెప్పండి. వైష్ణవి గ్రూప్ లో మమ్మల్ని జాయిన్ చేశారు. మాతాజీ వాళ్ళు కాల్ చేశారు. అప్పటి నుండి నాకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మాతాజీ వాళ్ళకి మెసేజ్ పెడతాను. వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. అలా ముందుకెళ్తున్నాను. చాలా సంతోషం. చాలా సంతోషం మాతాజీ. పిల్లలు కూడా కొంచెం కొంచెం వాళ్ళకి ప్రసాదాన్ని పెడుతున్నాను ప్రభుజీ. మాతాజీ వాళ్ళు చెప్పారు అలా ప్రసాదం పెట్టడం ద్వారా వాళ్ళని మార్చవచ్చు అని చెప్పేసి మాతాజీ వాళ్ళు చెప్పారు ప్రభుజీ. అలాగే చేస్తున్నాను. నేను కూడా ఏకాదశి చేస్తున్నాను. మొన్న వైకుంఠ ఏకాదశి నుంచి ఏకాదశి స్టార్ట్ చేశాను ప్రభుజీ. చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. 16 మాలలు కూడా చేస్తున్నాను. వెరీ గుడ్. వండర్ఫుల్ మాతాజీ. నేను జన్మాష్టమి నుంచి స్టార్ట్ చేశాను ప్రభుజీ. జస్ట్ 2 మాలలతోటే స్టార్ట్ చేశాను. ఇంకా 2, 4 అలా. ఒకసారి మీరు శ్రీరంగం నుంచి క్లాస్ లో అక్కడ చెప్పారు కదా ప్రభుజీ, 2 మాలలు పెంచుకోండి అట్లా అని. అట్లా అప్పుడప్పుడు చెప్పిన దాన్ని 2 పెంచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు మొన్న లాస్ట్ ఏకాదశి నుంచి 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. వండర్ఫుల్. వెరీ గుడ్. ఇంకా భాగవతము, భగవద్గీత అవన్నీ అప్పుడే అయిపోయాయి ప్రభుజీ. కానీ అప్పుడప్పుడు మళ్ళీ కూడా వింటూ ఉంటాను. పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వినమని. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మాకు ఇక్కడ చిట్టాలకి రావాలని ఉంది ప్రభుజీ. కానీ టైం ఇలా ఉంటుందో తెలియలేదు. ఇంట్లో పిల్లలు వెళ్దాము అంటున్నారు కానీ ఇంకా వాళ్ళ డాడీ పర్మిషన్ లేదు. పర్వాలేదు మాతాజీ. నో ప్రాబ్లం. మీరు ఆన్లైన్ లో శ్రవణం చేద్దరు ఆ లెక్చర్ ని. హరే కృష్ణ. జాగ్రత్త. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే వైకుంఠేశ్వరి.
లక్ష్మి మాతాజీ. వైకుంఠేశ్వరి లక్ష్మి మాతాజీ తర్వాత సామ్సంగ్ SM-F721B. వైకుంఠేశ్వరి లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండం ప్రణామాలు ప్రభుజీ. నేను హైదరాబాద్ లోనే ఉంటాం ప్రభుజీ. ఇస్కాన్ టెంపుల్ లో ఎవ్రీడే సాటర్డే నాది పూలమాల ఉంటది ప్రభుజీ సేవ. రేపు నేను మిమ్మల్ని తప్పకుండా కలవాలనుకుంటున్నా ప్రభుజీ. తప్పకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ యొక్క భాగవతం భగవద్గీత విన్నాకనే మాకు చాలా ఆనందం అయింది ప్రభుజీ. మంచి వివరంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంతోషం. నెక్స్ట్ చెప్పండి మాతాజీ. నేను ఒక 16 ఇయర్స్ నుంచి హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ లో సేవకి వెళ్తాను ప్రభుజీ. భక్తి వికాస్ మహారాజ్ది నాకు దీక్ష అయింది ప్రభు 2014 లో. కానీ అప్పటి నుంచి కూడా నాకు భగవద్గీత భాగవతం ఎక్కడ విన్నా సరే నాకు అర్థమయ్యేది కాదు ప్రభుజీ. మీ యొక్క క్లాసెస్ విన్నాక అప్పుడు నాకు వివరంగా నా మైండ్ కి ఫుల్ ఆనందం అనిపించింది ప్రభుజీ మీ యొక్క ప్రవచనాలు విన్నాక. అలాగే ఎవ్రీడే నేను జపా క్లాస్ లో జాయిన్ అవుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండం ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. తర్వాత ఎవరనుకున్నాం మనం? సామ్సంగ్ SM. అమ్మ నువ్వు ఎత్తితే పట్టుకోబట్టు. అయ్యో నా మిస్ అయిపోయినా. ఓకే. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఈ మధ్య కాలంలోనే జాయిన్ అయ్యా ప్రభుజీ. అచ్చా. మీ పేరేంటి మాతాజీ? ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు మీరు? మాది అనకాపల్లి, వైజాగ్ డిస్ట్రిక్ట్. అచ్చా, సంతోషం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. త్రిమాలలే చేస్తున్నా ప్రభుజీ. పర్వాలేదు, మెల్లగా చేస్తూ ఉండాలి. మెల్లమెల్లగా చేస్తూ ఉండండి, కానీ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉండండి. సరేనా? సరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ తర్వాత మధులిక మాతాజీ, విజయవాడ. చెప్పండి సుజాత మాతాజీ. దండ ప్రణామాలు ప్రభుజీ. హెల్త్ బాగుంది ప్రభుజీ? బాగున్నాను మాతాజీ, చెప్పండి. ఈ రోజు మా చిన్నమ్మాయి బర్త్డే ప్రభుజీ, కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ హ్యాపీ బర్త్డే. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మీ దగ్గర ఉన్నారా? లేదు ప్రభుజీ, బెంగళూరుకి వచ్చాను. ఈ రోజు మా అల్లుడు గారు కెనడా వెళ్తున్నారు ప్రభుజీ. ఆయనకు సెండ్ ఆఫ్ ఈయనకి వచ్చాం ప్రభుజీ. అందరం ఇక్కడే ఉన్నాం. హరే కృష్ణ. వెనకాల మీ పెద్ద డాటరా? అవును ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. ప్రభుజీ, నేను భక్తిలోకి రావడానికి మా అక్కనే ప్రభుజీ. మీ దర్శనమైనా మీ క్లాసులు వినడానికైనా అక్క చాలా మంచిగా డివోటీ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మా ప్రభుజీ కూడా ఉన్నాడు ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారా? ప్రభుజీ. 2 మాలలు చేస్తారు ప్రభుజీ. రోజు భగవద్గీత చదువుతారు ప్రభుజీ. మీరంటే చాలా చాలా ఇష్టం ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ ఆరోగ్యం బానే ఉందా ఇప్పుడు? బాగుంది ప్రభుజీ. మీరు ఉండగా, మీ క్లాసులు ఉండగా నా హెల్త్ ఎట్లున్నా ఏం పర్లేదు ప్రభుజీ. మిమ్మల్ని మీ క్లాసులు వింటూ ఉంటే నాకు అన్ని బాగా అయిపోతాయి ప్రభుజీ. అసలు ఎప్పుడెప్పుడు గోవర్ధన ఈకో విలేజ్ కి రావాలనే ఉంది ప్రభుజీ. అసలు ఎంత ఇదిగా ఉందో ప్రభుజీ నాకైతే. ఎప్పుడెప్పుడు తొందరగా మే వచ్చేస్తుందా, మీ దగ్గరికి వచ్చేయాలన్నా, మీ దర్శనం చేసుకోవాలన్నా అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ప్రభుజీ. ఈ రోజు అనుకున్నాను పొద్దున్నే ప్రభుజీ బ్లెస్సెస్ అడగాల, ఎట్లా అడగాలని ఆ భగవంతుని పొద్దున్నేస్తని కోరుకుంటున్నాను ప్రభుజీ. ప్రభుజీ నన్ను పిలవాలా అని. కృష్ణయ్య ఉన్నాడు ప్రభుజీ. హరే కృష్ణ. మంచిగా యామిని
తన జాబ్ చేసుకుంటూ భక్తి చేసుకోవాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. ఈ రోజు మా అల్లుడు గారు కూడా వెళ్తున్నారు ప్రభుజీ ఫారెన్ కి. మా అమ్మాయి కూడా ఇంకా నా దగ్గరికి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మా మనవడితో ఈరోజు స్పెండ్ చేస్తాను ప్రభుజీ. ఇంకా సంతోషం, సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. మధులిక మాతాజీ. శ్రీ రాధారాణి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. యాక్చువల్ గా అయితే నా పేరు మధులిక, మా పాప పేరు మధులిక ప్రభుజీ. అలానా? అయితే తను 9th క్లాస్ కి వచ్చింది. మీ భాగవతం క్లాసెస్ అన్ని వింటది. అంటే లింక్ ద్వారా అట్లా నేమ్ పడింది అనమాట. ఓకే. అయితే క్లాసెస్ అన్ని భాగవతం నిన్నటితో మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రభుజీ. రేపు ఇవాళ నుంచి రామాయణం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను రామనవమి సందర్భంగా. వండర్ఫుల్ మాతాజీ, చాలా సంతోషం. 4 మాలలు చేస్తున్నాం ప్రభుజీ ప్రస్తుతానికి. రేపు నుంచి మళ్ళీ శ్రీరామనవమి నుంచి ఇంకో 2 ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటున్నాం మార్నింగ్ నుంచి. వెరీ గుడ్, పర్ఫెక్ట్. ప్రతిరోజు మీ క్లాసెస్ కంపల్సరీ వింటాం ప్రభుజీ. నేనైతే కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నా సరే, ఎక్కడున్నా సరే మీ ఫోన్ పట్టుకొని వెళ్తూనే ఉంటాను అనమాట. క్లాసెస్ వింటూ ఉంటాను. భగవద్గీత ఇంకా స్టార్ట్ చేయాలి ప్రభుజీ. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఒకసారి భాగవతం రామాయణం పూర్తి అయిపోయాక భగవద్గీత వినండి, ఎందుకంటే మంచి రామాయణం అప్పుడు ఫిలాసఫికల్ మీరు ఫౌండేషన్ ఉంది. పంపించినప్పుడు మొత్తం విన్నాం ప్రభుజీ. మళ్ళీ శ్రీరామనవమి సందర్భంగా విందాం అనుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇక్కడ మంగళగిరిలో కొత్తగా ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేశారు ప్రభుజీ. మొన్న ఉగాదికి అట్లా వెళ్ళాం ప్రభుజీ. ఓకే. దశావతారం టెంపుల్ ఉంటది కదా అక్కడ మంగళగిరి దగ్గర ఉంటది. అక్కడికి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ కొత్తగా స్టార్ట్ చేశారు ప్రభుజీ. ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఓకే. ఇట్లా చెప్పాము, ఇట్లా ప్రణవానంద ప్రభుజీ గారి క్లాసెస్ వింటామంటే జపం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. చెప్పాము ఓకే. ఇట్లా జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అవుదాం అనుకుంటున్నాం ప్రభుజీ. మామూలుగా సంతోషం. ఈ సాంగత్యంలోకి వచ్చాక చాలా అసలు ఎంత మారామంటే అంత మారాం ప్రభుజీ. నేనైతే కంప్లీట్ గా ఎక్కువ మీ క్లాసెస్ తప్ప నాకు ఇంకొక వేరే ధ్యాస కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా ఇట్లా చేయాలి, జపం చేయాలి, ఇంకా ఎట్లా మనం మారాలి, ఇంకా మీ సాంగత్యంలోకి వచ్చా కృష్ణుడు ఇంకా ఎలా తెలుసుకోవాలని అదే కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండట్లేదు ప్రభుజీ. రేపు హైదరాబాద్ అంటే మేము వీళ్ళకి స్కూల్ అయిపోతుంది ప్రభు. 17th అట్లా వద్దాం అనుకుంటున్నా. తర్వాత ఏమన్నా ఉంటాయా ప్రభుజీ ఇట్లా హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ కానీ? ఎక్కడ మాతాజీ, ఎప్పుడు అన్నారు మీరు? 17th తర్వాత వీళ్ళకి స్కూల్ అయిపోతుంది ప్రభుజీ. అప్పుడు స్కూల్స్ హైదరాబాద్ వస్తాం. అక్కడ మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే. 17th అంటే ఒక్కసారి రామనవమి అయిపోగానే నేను ఖమ్మంలో ఉంటాను 2 రోజులు. దాని తర్వాత ఇంకొద్ది బిజీ స్కెడ్యూల్ మాతాజీ. మళ్ళీ మే 10 వరకు బిజీ. విజయవాడ వస్తారా ప్రభుజీ క్లాసెస్ కానీ? ఒకవేళ తెలియదు మాతాజీ, చూద్దాం. ఏదన్నా ఉంటే మీకు చెప్తా. ఓకే ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు? లిస్ట్ తగ్గదు ఎప్పుడు, మనది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా లిస్ట్ తగ్గుతూ వస్తుంది కదా, ఒక్కొక్కళ్ళు హ్యాండ్ రైస్ చేస్తుంటే మన దగ్గర మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మాట్లాడచ్చు మేము కూడా అని, ప్రభుజీ ఏమన్నారు మమ్మల్ని అని ఫస్ట్ ఆలోచిస్తారేమో, భయపడతారేమో, దాని తర్వాత చేతులెత్తుతారేమో. వీరేష్ ప్రభు, వీరేష్ ప్రభు తర్వాత గీతా మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి వీరేష్ ప్రభు. ప్రభుజీ చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రభుజీ నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? జోగులాంబ గద్వాల నుంచి ప్రభుజీ. ఓ గద్వాల్, జోగులాంబ. ఓ చాలా సంతోషం. బాగున్నారా ప్రభుజీ? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ.
చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది ఎప్పటి నుంచి మీది నాకు ఇలా వచ్చిందో అప్పటి నుంచి అసలు నా లోపల మైండ్ అనేది మారిపోయింది ప్రభుజీ. చాలా సంతోషం. భగవంతుడి యొక్క మహిమ అది, భగవంతుడి యొక్క శక్తి అటువంటిది. నేను ప్రతిరోజు మీది నా ఆటో ఉంది చిన్నది, చిన్న ఆటోలో డెక్కు పెట్టి మొత్తం అందరికి వినే విధంగా అందరు ఎంతో ప్రశాంతంగా వింటున్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం. మీకు భగవత్ కృప మంచిగా లభించాలని, మీరు అలా మంచిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తాను. నేను కూడా మంచిగా కోరుకుంటున్నాను ప్రభుజీ, మీలాంటి వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకొని మా అందరికి మంచిగా నేర్పియాలని. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదం వల్ల తప్పకుండా చేద్దాం ఆ సేవ. హరే కృష్ణ. ఎంత ఆనందం అనిపిస్తుంది ప్రభుజీ మీతో మాట్లాడుతుంటే. హరే కృష్ణ, హరే కృష్ణ. చాలా సంతోషం. నెక్స్ట్ ఎవరనుకున్నాం మనం? గీతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గీతా మాతాజీ నేను చెప్పండి. ఈ మధ్యనే రీసెంట్ గానే జాయిన్ అయ్యాను ప్రభుజీ. అదే 16 మాలస్ చేస్తున్నాను. వెరీ గుడ్, వండర్ఫుల్. ఒక 1.5 month అయింది ప్రభుజీ. యూట్యూబ్ నుంచే మీ గురించి తెలిసింది, షార్ట్స్ నుంచి. చాలా సంతోషం మాతాజీ. అప్పటి నుంచి వింటున్నాను ప్రభుజీ, యూట్యూబ్ లో కూడా. చాలా సంతోషం, చాలా సంతోషం మాతాజీ. మీరు మీకు అట్లా కావాలి మంచిగా ప్రభుజీ. భక్తిలో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం భగవంతుడికి. మీ ఆశీర్వాదాలు ప్రభుజీ. చాలా సంతోషం, చాలా సంతోషం. హరే కృష్ణ. కుసుమగంధ రాధా మాతాజీ. కుసుమగంధ రాధా మాతాజీ తర్వాత రవి పరిమళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. నామాలు ప్రభుజీ. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభుజీ, మీరు బాగున్నారా ప్రభుజీ? బాగున్నాం మాతాజీ, చెప్పండి. మా చెల్లు కేశవి మాతాజీ ద్వారా జాయిన్ అయ్యాను ప్రభుజీ. నాకేమో ఇవి ఫోన్ తెలియదు ప్రభుజీ. మా గురు మహారాజు గారు జయపతాక స్వామి మహారాజు ప్రభుజీ. చాలా సంతోషం అండి. భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ, తప్పకుండా. హరే కృష్ణ, మా ప్రార్థనలు మాతాజీ. నెక్స్ట్ రవి పరిమళ మాతాజీ, తర్వాత జగదీష్ ప్రభు. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మధ్య జపా క్లాస్ అప్ అండ్ డౌన్ అవుతుంది ప్రభుజీ. కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ, మంచిగా చేసుకొని. ఇంట్లో సపోర్ట్ లేదు ప్రభుజీ. ఇంట్లో వాళ్ళందరి పైన ఒక మ్యాజిక్ చేయాలి. చెప్పండి ప్రభుజీ. నాకు చాలా ఇష్టం ప్రభుజీ. నాకు జపం నేను ఎంత మాది పానీపూరి చేస్తాం ప్రభుజీ. అచ్చా అండి మాది. అయినా ఎట్లయినా కూడా నేను 16 రౌండ్స్ కంప్లీట్ చేస్తాను ప్రభుజీ. జగన్నాథ్ నైవేద్యం పెట్టుకుంటాను. పిల్లలకు కూడా మీరంటే ఎంత ఇష్టం, కిడ్స్ క్లాస్ కూడా జాయిన్ అవుతారు ప్రభుజీ. అచ్చా సంతోషం. శ్లోకాలు నేర్చుకుంటారు. మీరు చేసే పానీపూరిని ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టండి, అందరికి పుణ్యం వస్తుంది, తినే వాళ్ళందరికి. ఖచ్చితంగా ప్రభుజీ. నేను కూడా వేరే డివోటీస్ ఉన్నారు, నాతో తీసుకుంటా ప్రభుజీ. నేను జగన్నాథ్ పెట్టి వాళ్ళకి ఇస్తాను ప్రభుజీ. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా చేసుకోవాలని నేను కూడా ఇంకా నాకు కొంచెం పర్ఫెక్షన్ లేదు ప్రభుజీ. బ్లెస్ చేయండి ప్రభుజీ మంచిగా. తప్పకుండా మంచి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేస్తా. హరే కృష్ణ. హ్యాండ్ ఈ రోజు ఎట్లా రైస్ చేసిన అందరు మీరు చెప్పింది కరెక్ట్ ప్రభుజీ. అందరు రైస్ చేస్తున్నారు, మీకు కాన్ఫిడెంట్ వచ్చి అలానే రైస్ చేసినాను ప్రభుజీ. ఎందుకంటే ప్రభుజీ మాకేమనిపించినది వేరే వాళ్ళ ద్వారా మాకి దానికి ఆన్సర్ వచ్చేస్తా ఉంటది ప్రభుజీ. హరే కృష్ణ.
చాలా సంతోషం. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపూర్ ప్రభుజీ. సంతోషం. సంతోషం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరి బోల్. హరి బోల్. జగదీష్ ప్రభు. జగదీష్ ప్రభు. జగదీష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హలో, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? మాతాజీ చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, మీతో చాలా రోజులైంది మాట్లాడి, అందుకే ఒకటితో మాట్లాడిస్తామని ప్రభుజీ. బాగున్నారు కదా అందరు అక్కడ? అవును ప్రభుజీ, అందరూ బాగున్నారు ప్రభుజీ. చాలా సంతోషం. చాలా సంతోషం. మీరు అంతా బాగున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాధవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాధవి మాతాజీ తర్వాత సిరి మాతాజీ కాకినాడ నుంచి. హరే కృష్ణ. హరే మాధవి కృష్ణ మాతాజీ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అది నేను సూర్యాపేట డిస్టిక్ కోదాడ టౌన్ లో మీ ప్రవచనం అది అనుకుంటున్నాను ప్రభుజీ. సో మీ స్లాట్స్ ఎప్పుడు అవైలబిలిటీ మీరు ఉంటే మన ఆఫీస్ నెంబర్ ఒకటి ఉంది తెలిసిన మాతాజీ? చేసా ప్రభుజీ. చేశాను, మెసేజ్ ఓకే. చేశాను. సో వాళ్ళు ఇంకేం అప్డేట్స్ ఇవ్వలేదు. సో అది మా ఇస్తారు మాతాజీ, ఒక్కసారి చూసి ఇస్తారు వాళ్ళు. సరేనా? ఓకే ఓకే ప్రభుజీ. ఓకే, అందుకోసమనే హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సిరి మాతాజీ ఎక్కడున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, నెక్స్ట్ శ్రీ కళా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ ప్రభుజీ, అబ్బా ఎంత ఆనందంగా ఉంది ప్రభుజీ, మీరు నాతో మాట్లాడుతున్నందుకు. నాకు వస్తుందో రాదా అని చూస్తున్నాను, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ప్రభుజీ. వచ్చే నెలనే గోవర్ధన ఏక విలేజ్ అని ఎంత ఆనందంగా ఉంది ప్రభుజీ. ఆ నెల ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు వస్తామా అన్నట్టుంది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. మా కర్నూలు ఇస్కాన్ రండి ప్రభుజీ ఒకసారి. తప్పకుండా. ప్రభుజీ కంఠమాల వేసుకోవాలని ఉంది ప్రభుజీ ఎప్పటి నుంచో. మా ప్రభు అస్సలు ఒప్పుకోవటం లేదు ప్రభుజీ. ఏం చేయాలా ప్రభుజీ? మా ఇంట్లో నాకు సహకారం లేదు ప్రభుజీ. 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఉన్నాను సేవలో అన్నిట్లో, గాని కంఠమాల ఒప్పుకోవట్లేదు ప్రభుజీ. యాత్రకు వస్తున్నారా ఆయన? వస్తున్నాడు ప్రభుజీ. బాగా మీ దగ్గరకన్నా వస్తే మా ప్రభు మారతారని అందుకే తీసుకొస్తున్నాను ప్రభుజీ. నరసింహ చతుర్దశి రోజు నరసింహస్వామి పేరు చెప్పి భయపట్టించి మీకు కంటిమాల వేపిద్దాం. అబ్బా అబ్బా వేయండి ప్రభుజీ. అబ్బా ఎంత సంతోషం ప్రభుజీ. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించండి ప్రభుజీ. అట్లనన్నా ఎంతమంది చెప్పినా, ఎంతమంది ప్రభులు మాతాజీలు చెప్పినా వద్దు వద్దనే అంటుంటాడు ప్రభుజీ. ఏం చేయాలో ఏమో మా ప్రభు. మీరు రండి గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్రకి, నరసింహస్వామి చూసుకుంటాడు మిగతా. అబ్బా చాలా సంతోషం ప్రభుజీ. ఇంకా మీరే ప్రభుజీ మాకు ఇంకా గురువైన అన్ని మీరే ప్రభుజీ. ఒక తండ్రిలాగా అన్ని చూపిస్తుంటారు, ఒక గురువులాగా మీరే అన్ని చెప్తుంటారు ప్రభుజీ. చాలా సంతోషం ప్రభుజీ. ఆ జగన్నాథుడు మీలాంటి గురువు, మీలాంటి ప్రభుని మాకు ఇచ్చినందుకు ఆ దేవునికి ధన్యవాదం చెప్పాలా ప్రభుజీ. కారణ జన్ములు మీరు మీ తల్లిదండ్రి ఎంతో పుణ్యం చేసుకున్నారు ప్రభుజీ.
మీలాంటి కొడుకు మాకెందుకు పుట్టలేదు అనిపిస్తుంటది ప్రభుజీ. మీలాంటి కొడుకు గాని మీలాంటి తమ్ముడు గాని అలా మాకెందుకు లేడు అనిపిస్తది మాతాజీ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. అవును ప్రభుజీ. ఎట్లా ఆల్ చేసి నాకు అక్కడ వేసేలా చేపియండి ప్రభుజీ, మార్చండి ప్రభుజీ మా ప్రభుని. తప్పకుండా తప్పకుండా. అవును ప్రభుజీ. హరే కృష్ణ. ప్రయత్నిద్దాం, నరసింహస్వామి వారి యొక్క దయ వల్ల చేసేటట్టు చూద్దాం. హరే కృష్ణ. చిన్మయి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామ్. హరి బోల్. దండవత్ ప్రణామ్. ఎలా ఏంటి ఉన్నారు సంగతి? ప్రభుజీ? మంచిగా ఉన్నాం. ఏం సంగతులు? ఎగ్జామ్స్ కదా. అవును ప్రభుజీ, 15th నుంచి మంచిగా రాయాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా. ఎప్పటి నుంచి ఉన్నాయి? 15th నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి ఎగ్జామ్లు? 22 వరకు ప్రభుజీ. ఓ మై గాడ్. సరే, మంచిగా చదువుకొని మంచిగా రాయాలి, సరేనా? అవును ప్రభుజీ. నేను 15th వస్తున్నా ఆదిలాబాద్కి. అవును ప్రభుజీ, అప్పుడే మా ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ప్రభుజీ. అయ్యయ్యో. తమ్ముడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నారు ప్రభుజీ. హరి బోల్ హరి బోల్. చెప్పు నాన్న. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నివేదిత మాతాజీ. నివేదిత మాతాజీ. సావిత్రి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అసలు ఎప్పుడు ఎత్తలేదు ప్రభుజీ, ఈ రోజే మొదటగా ఎత్తాను. చాలా సంతోషం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలండి. చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మేము ఇంకా ముందుకు వెళ్ళాలని భక్తి మార్గంలో కోరుకుంటున్నాం ప్రభుజీ. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు. మా అమ్మగారు ప్రభుజీ. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, మా అమ్మాయికి ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. రోజు వింటూనే ఉంటాము మీ పవిత్రమైన వాక్యాన్ని. ప్రాంతం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వస్తాను తప్పకుండా ఒకసారి. తప్పకుండా ప్రభుజీ. హరే కృష్ణ. మాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఇంకా ముందుకు వెళ్ళగలగాలి, మంచి మార్గంలో వెళ్ళాలి ప్రభుజీ. దీవించండి ప్రభుజీ. తప్పకుండా మంచి. హరే కృష్ణ. ఇంటర్ లభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. జగన్నాథ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చెప్పండి. చాలా రోజులకు ప్రభుజీ నాకు అవకాశం దొరికింది. అదే మీకు అయితే ఆంధ్ర యూనివర్సిటీలో మిమ్మల్ని కలిసిన భక్తుని ప్రభుజీ. ఆ రోజు మిమ్మల్ని అదృష్టవశాత్తు మిమ్మల్ని కలవడం జరిగింది. అదే ప్రభుజీ, మరి అంత ప్రోగ్రామ్స్ తెలంగాణలో వస్తున్నాయి ప్రభుజీ. ఆంధ్రప్రదేశ్ మాకు ఏపీ విశాఖపట్నం పరిసర ప్రాంతానికి ఇప్పుడు వీలవుతుందో ఒకసారి చెప్పండి ప్రభుజీ మాకు. తర్వాత ప్రభుజీ, మీరు చెప్తున్న రామాయణం చాలా చాలా బాగా, మీరు సమయం అంతా దాని గురించి ఒక 10 పదాలు చెప్పినా మాకు ఎంతో ఎక్కువగా చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా చక్కగా చెప్తున్నారు. ఎలాబొరేట్గా మేము మీ ప్రవచనాలు వింటాం. అలాగే చైతన్య చరితామృతం కూడా మీరు చెప్తానన్నారు. అది కూడా ప్రస్తుతం అయితే త్వరలో స్టార్ట్ చేస్తున్నాం రోజు. చైతన్య చరితామృతం శాస్త్రి ఒకటి 2 స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నాకు విశాఖపట్నంలో నా నితేశ్వని మాతాజీ గారు ఉదయాన్నే బాగా సేవలో చెప్తున్నారు ప్రభుజీ. ఇప్పుడు మధ్యలో చెప్తున్నారు ప్రభుజీ. చాలాగా అది మొదటి నుంచి కూడా సాధన చేద్దామని ఉంది ప్రభుజీ. మా పాప ఇంటికి రిజల్ట్స్ వస్తాయి ప్రభుజీ, కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా. పద్మజ మాతాజీ. కదండి నాకు మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడుకుంటారు. శ్రీరాధ. ఇక్కడ సౌండ్ ఎక్కడ వస్తుంది? పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆరోగ్యం ఎలా ఉంది ప్రభుజీ?
బానే ఉన్నారు మాతాజీ, బానే ఉన్నారు. చెప్పండి. ప్రభుజీ రేపు సెప్టెంబర్ 5th టీచర్స్ డే కదా, అప్పుడు ఇక్కడ తణుకు మాది. మిమ్మల్ని పిలిచి ఇక్కడ ప్రవచనం చెప్పించాలని కోరిక. మేము కాంటాక్ట్ చేయమన్నారు కదా, ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే 10 days ముందు చెప్తాము అని చెప్పారు. 10 days ముందా? ఆ, ఆ. అంటే ఇప్పుడైతే ప్రాసెస్ ఆ కాలేజ్ కి సంబంధించినవి అన్ని మీరు పెట్టండి, అది కాలేజ్ పెద్దదా ఏంటి అన్ని అడిగారు. ఆ ఓకే. ఫొటోస్ అన్ని పంపించాను. అది ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ఎంతో మంది డివోటీస్ ఉన్నారు. ఆ కాలేజ్ లో ఫస్ట్ ప్రిన్సిపాల్ సార్ కి చెప్తే ఎందుకులేండి అన్నారు. కాదండి, ఒక్క చిన్న వీడియో పంపిస్తాను, ఒక్కసారి వినండి, వింటే మీరే చెప్తారు అని అంటే ఆయన వెంటనే వస్తామా అడుగుతూనే ఉంటారు. వస్తారమ్మా వస్తారమ్మా. కాలేజ్ లో మేడమ్స్ కూడా అందరూ మీరు తప్పకుండా రావాలని చూస్తున్నారు. మీ ప్రవచనం విని కనీసం ఒక్కలేని అందులో అందరు పిల్లలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు కాలేజీలో చూస్తున్నాను నేను. మీది విని వాళ్ళందరూ బాగుపడాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ మాతాజీ. మిమ్మల్ని ఎలా ఆఫీస్ ఎలాగా నెంబర్ కాల్ పంపించారు కదా, మీరు చూస్తారు, వాళ్ళు అన్ని ప్రాసెస్ చేస్తారు మాతాజీ, కంగారేం లేదు. ఓకేనా? మీ ఆరోగ్యం బాగుండాలని, మీ పేరెంట్స్ కూడా బాగుండాలని గోమాతను ఎప్పుడు కోరుకుంటాను. మీ సాంగత్యం వల్ల చాలా చెప్పలేనంత ఆనందం. ఎన్నో కష్టాలు ఉంటాయి, అన్ని కృష్ణయ్యే చూసుకుంటారులే అని ఆ భావంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటాను. సంతోషం మాతాజీ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వండి మాకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవి మాతాజీ పూణే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా సంతోషంగా ఉందండి. ఇంతకటి నుంచి అనుకుంటున్నాను నా పేరు ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు మాట్లాడదాము అనేసి. చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా మాట్లాడడం. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను గ్రూప్ లో. అచ్చా, వెరీ గుడ్. నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి, ఒక 4-5 years నుంచి 16 rounds అయితే చేస్తున్నాను, కానీ అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లో పరిస్థితులు అయితే ఏముంది అది, కానీ ముందుకు మాత్రం వెళ్ళలేకపోతున్నాను. ఓన్లీ మాల ఒకటి చేసుకోవడం వరకే అవుతుంది. కానీ ఈ మధ్య మొన్న ధనుర్మాసం నుంచి ఎలాగైనా సరే కష్టపడి చెయ్యాలి అని చెప్పి ప్రసాదం నైవేద్యం పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ ప్రసాదం తినడమే మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మానేశాను. ఇంట్లో స్ట్రగుల్ అవుతున్నాను, అందరూ తిడుతున్నారు, కానీ మళ్ళీ అయితే ఏమీ తినట్లేదు. అది ధనుర్మాసం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో కృష్ణ అనుగ్రహం తగిలి ఎటు నుంచి అలా వచ్చిందో తెలియదు, కానీ బృందావన్ యాత్రకి ఛాన్స్ వచ్చింది. లాస్ట్ మంత్ వెళ్ళొచ్చానండి. అప్పుడు అక్కడ కృష్ణుడిని కోరుకున్నాను, స్వామి మీరైతే నాకు దర్శనం ఇచ్చారు, కానీ నాకు ఒక గురువుని కూడా ఇవ్వండి, గురువు ద్వారానే మిమ్మల్ని చేరుకోగలుగుతానని అందరూ చెప్తున్నారు అని అన్నాను. అని అక్కడ ఎప్పుడైతే పెట్టుకున్నానో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ లింక్ దొరికింది, మీ జపా గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఇంకా ఎంత హ్యాపీ అయిపోయానంటే, నిజంగా కృష్ణుడు నా మాట విన్నాడు, నాకు గురువుని ఇచ్చాడు అని చెప్పి చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి నుంచి కంటిన్యూగా జపా సెషన్ కి జాయిన్ అవుతున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు మాట రావట్లేదు, ఏం మాట్లాడాలో. చాలా సంతోషం అండి. మీరు చాలా బాగా చెప్తున్నారు నిజంగా. నిన్న మీరు మాట్లాడతారని అనుకున్నాను. నిన్న మా బాబుది బర్త్డే అయింది, వాడిని బ్లెస్ చేస్తారని. వాడు అసలు మంచి మార్గంలో లేడు, వాడిని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అసలు. వాడు ఇప్పుడు 10th కి వచ్చాడండి. వాడికి ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, వాడు ఆధ్యాత్మికంగా రావాలి, ఇందులోకి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. మీ బాబు పేరేంటి? సుశాంత్ అండి. సుశాంత్ కోసం మేము తప్పకుండా భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తారు. మేము కూడా స్పెషల్ ప్రార్థన ఫర్ సుశాంత్. ఓకేనా? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. హరే కృష్ణ మాతాజీ. మేము నిగిడి, ఇక్కడ పుణేలో నిగిడి ఉన్నది, నిగిడిలో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్తా ఉంటాం కంపల్సరిగా. వీక్లీ వన్స్ 15 days కి ఒకసారి కానీ మెయిన్ టెంపుల్ కి మాత్రం చాలా రేర్ గా వెళ్తా ఉంటాం అన్నమాట. అక్కడికి మాకు కొంచెం దూరం అవుతుంది. మేము హింజ్వాడిలో ఉంటాం, పూణే. హింజ్వాడిలో కూడా సెంటర్ ఉంది తెలుసా మీకు? ఉన్నదండి, అవును. కానీ ఇక్కడ నిగిడిలో అలవాటు అయిపోయి అక్కడికే వెళ్తూ ఉంటాం. 10 years నుంచి పూనాలో ఉంటున్నాం అండి. సంతోషం.
చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా ఆనందంగా ఉంది మీతో ఇలా మాట్లాడడం. హరే కృష్ణ. హరే మొన్న కృష్ణ. మీరు గౌర్ పూర్ణిమ రోజు చెప్పిన ప్రసంగం నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా మంది ఏమంటారంటే శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ అవతారమే అంటే, లేదు అందరూ అలాగే చెప్తారు. అందరూ దేవుడు అవతారాలనే చెప్తారు అని అనేస్తారు వెంటనే. కానీ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే శంకరాచార్యుడు, మధ్వాచార్యులు వీళ్ళందరూ ఎలా వచ్చారో అలాగే ఈయన కూడా వచ్చారు అంటే మా అమ్మ కూడా ఒప్పుకుంది. ముందైతే అందరూ అలాగే అంటారమ్మా, ఏ బాబా అయినా అలాగే చెప్తారు. దేవుడి నుంచి వచ్చారని అంటారు అని చెప్పి అనేసింది. నేను మీరు చెప్పినవన్నీ అమ్మకి చెప్తే అప్పుడు అమ్మ ఒప్పుకుందన్నమాట. ఓహ్! నిజమేనేమో అలా జరుగుద్దేమో అని. అచ్చా! సంతోషం మాతాజీ. చాలా సంతోషం. చాలా బాగా చెప్పారండి ఆ రోజు ప్రసంగం. నేను ఆ రోజు మీకు మెసేజ్ రాద్దాం అనుకున్న ప్రసంగం విన్న తర్వాత, కానీ రాయలేదు. ఎలా రియాక్ట్ అవుతారేమో అని కూరుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మీరు అందరిని అడిగారు, విన్నారా? ఎలా ఉన్నది? చెప్పానా? అది అని. ఆ రోజు పిలుస్తారని అనుకున్నాను. హ్యాండ్ రైజ్ చేసినా పిలవలేదు. చాలా చాలా బాగుందండి ఇలా మీతో మాట్లాడడం. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. నేను తప్పకుండా ఇంకా మాతాజీ. ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కృష్ణ ద్వారా నేను కృష్ణుడిని ఎలాగైనా చేరుకోవాలి. కృష్ణుడు నాకు కావాలి. అన్ని విషయాల్లోనూ ఆయనతోనే షేర్ చేసుకుంటా ఉంటాను. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జిష్ణు. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకున్నానా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. బాగున్నావా? బాగున్నాను ప్రభు. మీరు ప్రభు? యాత్రకు వస్తున్నావు కదా నువ్వు? హరే కృష్ణ. యాత్రకు వస్తున్నావా నువ్వు? ప్రభు. హరే కృష్ణ. ప్రభు. ఎస్ వండర్ఫుల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు నాకు ఒక ఏమంటే నేను మీ దగ్గర వచ్చి ఉండొచ్చా ప్రభు? ఏంటండి? 6 months హాలిడేస్ ఉంటాయి నాకు. 6 months నాకు హాలిడేస్? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది ప్రభు. అంటే మీన్ వెల్ దట్ ఐ డోంట్ నో ప్రభు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇంజనీరింగా ఏంటి? అవును ప్రభు, ఇంజనీరింగ్ కి జాయిన్ కాలేజ్ అయితే అవ్వాలని జూన్ లో ప్రభు. స్టార్ట్ అయిపోద్ది. ఆగస్ట్ లో ఆగస్ట్ స్టార్ట్ అన్నారు అవుద్దా? ప్రభు. ఓకే ప్రభు. ఏదన్నా సర్వీస్ ఉంటే చెప్తా మీకు, సరేనా? ప్రభు. ప్రభు. ఓకే వండర్ఫుల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఉంటా. హరే కృష్ణ. 8:30 అయిపోయింది. మనం 7 గంటలకు స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ మిగతా డివోటీస్ అందరితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ రోజు ఇంతసేపు తీసుకున్నామంటే రేపటి నుంచి కొద్దిగా బిజీ సమయం ఉందన్నమాట, అందుకోసమని. సరే, మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరు మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని స్వామికి ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. చెప్తా కదా